యోగా వల్ల మీ ఇమ్యూనిటీ న్యాచురల్గా పెరుగుతుందో మ్యాక్సిమం మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మీ లింఫాటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మీకు యాక్టివేట్ అవుతుంది ఈ యోగాసనాస్ వల్ల. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నమస్కారాలు చేసినప్పుడు వెన్ యూ స్ట్రెచ్ యువర్ బాడీ, మీ చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, మీ బాడీ ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ లింఫాటిక్ సిస్టము యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అన్నెసరీ టాక్సిన్స్, మీ బాడీలో ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో అవి బయటికి వెళ్ళిపోతాయి. దీనివల్ల మళ్ళీ ఇమ్యూనిటీ మీకు పెరుగుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మెయిన్గా మనకి ఇమ్యూనిటీ పెరగడానికి మన థైమస్ గ్లాండ్ కారణం. సో ఈ థైమస్ గ్లాండ్ని యాక్టివేట్ చేసేది యోగాసనాసే. సో ఇది కూడా ప్రూవ్డ్. సో యోగాసన చేయడం వల్ల మీ థైమస్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అయ్యి అంటే మీరు ఎప్పుడైతే చెస్ట్ ఎక్స్పాండ్ చేసి బాగా ఇన్హలేషన్ చేస్తారో, ప్రాణాయామ్స్ చేస్తూ ఉంటారో అప్పుడు మీ థైమస్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఇలా యోగా వల్ల మీ ఇమ్యూనిటీ న్యాచురల్గా పెరుగుతుంది. అంటే ఎలాంటి మెడికేషన్ తీసుకోకుండా, ఏది చేయకుండా న్యాచురల్గా పెరుగుతుంది. సో యోగా వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు కూడా చేయండి. సో దాట్ మీరు చాలా ఇయర్స్ వరకు హెల్తీగా హ్యాపీగా ఉంటారు.